ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, వేరే ఫ్యాన్స్. ఫ్రాంక్గా చెప్తాను, కానీ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ మూవీ చూశాక ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకుంది కూడా స్టైల్ కోసం కాదు, వెనకాల కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సీన్లు ఉన్నాయి, అసలు ఎవడైనా ఎంత పోడు మగాడు వేరే ఫ్యాన్స్ అన్నా కూడా ఈయనకి ఫ్యాన్ అవ్వాల్సిందే, అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అవ్వాల్సిందే. ఇన్ని రోజులు అల్లు అర్జున్ అనేవాళ్ళం కదా. నో, ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారే. ఎందుకంటే పుష్ప 1 ఆ హైప్ తర్వాత నేను 200% పుష్ప 2 హిట్ అవ్వదనే అనుకున్నా. అవ్వదు, ఆ మీట్ చేయలేరు, ఆ పీక్స్ని టచ్ చేయలేరు అనుకున్నాను నేను. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఇప్పుడు నేను బాధపడింది ఏంటంటే రాత్రి 1 o'clock షో లేదా ఇంత 9:30 షో ఎందుకు చూడలేదా, ఫ్యాన్స్తో ఎందుకు ఎంజాయ్ చేయలేదా అని నిజంగా బాధపడుతున్నాను. బట్ అల్లు అర్జున్ బాన్ యాక్టర్ కాదు, బట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ అ బెస్ట్ యాక్టర్. నేనేదో ఇండియా మొత్తానికి అనుకునేవాడిని కానీ, అంటుంటే ఏంటి ఫ్యాన్స్ అంతా అనుకునేవాడిని కానీ నో. ఆయన సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ కానీ అసలు ఇంత డబ్బులుండి అల్లు అర్జున్ గారు ఇంత డబ్బులుండి ఇంత కష్టపడక్కర్లేదు. హ్యాపీగా అటు ఇటు తిరిగినా చాలా సినిమాలు హిట్ అయిపోతాయి. కానీ ఈయన పడ్డ కష్టం చూసారా, ఇంకొక యాక్టర్ పడలేడు. ఆయన కింద పడి దొల్లడం కానీ, ఒక అటైర్ ఉంటుంది చూసారా, ఒక అమ్మవారి అటైర్ ఉంటుంది చూసారా, ఆ సీన్స్, జాతర సీన్, మీ అమ్మ నిజంగా జాతర భయ్య, ఫ్యాన్స్కి నిజంగా జాతర. మీరు ఏడవకపోతే చెప్తున్నాను భయ్య, నా పేరు మార్చుకుంటాను భయ్య, అంత అద్భుతంగా అది సినిమా. హ్యాపీగా వెళ్ళి చూడండి, ఇది ఫ్యామిలీ సినిమానే. ఎవరు ఏమనుకున్నా కూడా నిజంగా పుష్ప 3 ఉంది, ద ర్యాంపేజ్ అని ప్రామిస్గా చెప్తున్నా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ర్యాంపేజ్. ఇందులోనే ఆల్రెడీ ర్యాంపేజ్ చూపించేశాడు, బెస్ట్ చూపించేశాడు. ఇంకా అందులో ఏం చూపిస్తానో నేను వెయిట్ చేస్తున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్, దీనికి తిరిగే లేదు. ఇదైతే రికార్డ్ లో మోత భయ్య 100%. టికెట్ ప్రైసింగ్ అంతంత పెట్టారని చిన్న బాహుబలి కలెక్షన్స్ పరంగా అంటే టికెట్ ప్రైసింగ్ వల్ల కొట్టచ్చేమో కానీ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టికెట్ ప్రైసింగ్ ఇంత ఉండడం వల్ల మిడిల్ క్లాస్ పూరు చూడలేమో అని బాధ తప్ప సినిమా మాత్రం వర్త్ వాచింగ్ భయ్య. సీన్స్ కోసం చూడొచ్చు, అక్కడక్కడ ల్యాక్ సీన్స్ వదిలేసేయండి. బట్ వాళ్ళు బ్లడ్ పెట్టినందుకైనా థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి. 2000 పెట్టినా పర్లేదు, బట్ రేట్ తగ్గిస్తే మన చిన్న స్థాయి వాళ్ళు సినిమా చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ ఆ ఒక్క ఛాన్స్ కల్పించండి చాలు. బెస్ట్ మూవీస్ చూడాలి అందరూ. థ్యాంక్ యూ.